హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అన్నం తిందు కానీ రారా, ఎంతసేపు పిలుస్తున్నాను, ఏం చేస్తున్నావురా అక్కడ? ఒరే అక్కడే ఉంది, ఇందాకటి నుంచి పిలుస్తున్నాను. ఏంటా పైకి చూస్తూ ఆలోచిస్తున్నావు? నన్ను చూస్తే నవ్వులాట్లా ఉందా? కొట్టేనంటేనా? లేరా లే, అన్నం తిందురా రా నాన్న, పద. వేళకింత అన్నం తినకుండా ఏంట్రా ఆలోచనలు? తిను, 4 ముద్దల అన్నం తింటే 4 ఏనుగుల బలం వస్తుందిరా. తిను బాబు, నా బంగారు కొండ. ఒరే ఏంట్రా అన్నం వదిలేసి నేల మీద కెలుకుతున్నావు? అయ్యయ్యా, వీడు మన లోకంలోనే లేడు. రే ఆ బస్తాను తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారి ఇంటికి తొందర పంపి. అలాగేనయ్యా. ఆడ బయలుదేరావు? కాలేజీకి. కాలేజీకి వెళ్ళి లక్షణం ఇది చేతిలో పుస్తకాలి, భుజానా సొక్క ఏంట్రా? పైగా నీ సైకిల్ వదిలేసి నా సైకిల్ అట్టుపోతున్నావు. అడుగుతున్నదే నిన్నే. అమ్మా వీడు పొద్దున్నే లేచి తొక్కకూడదు ఏమైనా తొక్కాడంటావా? ఏమో మరి, కొండ నాలకి మందేస్తే ఉన్న నాలకి ఊడిపోయిందని వీడు నిన్నటి నుంచి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నాడురా. నిన్నటి నుంచి అట్టా ఉన్నాడా? రారా, ఏం వేసుకున్నావు? ఏమైందిరా వీడికి? ఈరోజు తెలిసిన పనిచేస్తాడు. లక్ష్మీ స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను. ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను. నాలో ఏదో తెలియని అలజడి, సంతోషం, ఉద్వేగం, ఉత్సాహం పుట్టుకొచ్చాయి. లక్ష్మిని చూడాలనే తపన నాలో క్షణక్షణం పెరగసాగింది. ఏమిటయ్యా ఈ రాత? బ్రహ్మరాతలా ఉంది. లక్ష్మి ఎక్కడ? నాకు తెలీదు. రోజు మీరు కలిసే కదా వచ్చేది? ఏం చెప్తున్నా? చెప్పింది కానీ ఈ రోజు రాలేదు. అర్థం అవ్వకపోతే అడగాలయ్యా. అంతా నా కంఠస్వాషేనా? నా కళ్ళు లక్ష్మి కోసమే వెతుకుతున్నాయి. తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది. ఏమైంది? లక్ష్మి కాలేజీకి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేధించసాగింది. వయసు కుర్రాళ్ళ దారుణం చూసారా మాస్టారు? ఏంటిది? 17 ఏళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని రేప్ చేయబోయాడు. అది వాళ్ళ అన్నకి తెలిసి వాడిని అడ్డంగా నరికేశాడు. అందుకే బిట్వీన్ 14 to 18 ఈజ్ ది డేంజరస్ ఏజ్ అన్నారు మన పెద్దలు. ఒక మనిషి తాను చెడ్డ మరొకరిని చెడగొట్టినా తాను ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా జరిగేది ఆ వయసులోనే. అవును, మరి ఎవరు మాత్రం ఏం చేస్తారు? పొద్దు పొడిచిన దగ్గర నుంచి మన యువతని, మన చుట్టూ ఉన్న సమాజం, ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయండి. మనం చేసిన తప్పుల్ని మరొకరి మీదకి నెట్టడం ఎందుకు? మీరెన్నైనా చెప్పండి మాస్టారు. వాడి నిండి జీవితాన్ని చేతులా నాశనం చేసుకున్నాడు. నిజమేనమ్మా, పాపం వాడి తల్లిదండ్రులు వాడి మీద ఎన్ని నాశనం పెట్టుకున్నారు. అవును మరి. వండర్ఫుల్ ఐడియా. మారుభంగ పర్వంలో మాట్లాడే నిర్వేదం అన్న టైటిల్ తో సూపర్ ప్రోగ్రామ్ చేయొచ్చు. టీఆర్పీ రేట్ ఫారెన్ పెరుగుతుంది. మా బీపీ రేటు సర్రలు పెరిగిపోతుంది. నువ్వు ఆపవమ్మా. చాలే ఊరుకో తల్లి. తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులకి బాధపడాల్సిన పోయి. అరే పండు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. నా మరదలు చేస్తావా? ఇంకోసారి మా లక్ష్మి వైపు కన్నీ చూపిస్తావు, కాల్చడానికి నీ శ్రమం కూడా మిగలదు. జాగ్రత్త. నీ మనోడు నాకెంత గొప్ప పేరు తెచ్చాడో చూసావమ్మా. మన ఇంటి పరువు నిలబెడతాడు అన్నావు, నిలబెట్టాడు. పరువు బాగా నిలబెట్టాడు. మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడమ్మా. ఏంటయ్యా ఏంటిది? చూడక చూడక గుర్రం గాడిద అయిందని నిన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే 10 మందిలో
మాకు ఇంత తలవంపులు తెస్తావయ్యా? నేను బతకను, నేను చచ్చిపోతాను. నేను బతకను, నేను చచ్చిపోతాను. మన ఇంటి పరువు పాటిలో పెట్టాడమ్మా. ఏమయ్యా సీను, నువ్వు ఇక్కడున్నావా? చంపావు పో. నీ కోసం ఊరంతా వెతుకుతున్నాను, తిరగలేక చచ్చిపోతున్నాను అనుకో. ప్రిన్సిపాల్ గారు నిన్ను ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు. నేను కనపడలేదు, నేను చెప్పు. అయ్యో బాబాయ్, ఆయన అసలే అగ్గి మీద గుగ్గిలో అవుతున్నాడు. అది కాదు, నేను చెప్పేది విను. నిన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నాడు. మందుకు నేను డబ్బులు ఇస్తాను, ప్లీజ్. మందానా బొందా, ముందు రావయ్యా బాబు. ఏమిటోనండి, ఎందుకనే మారిపోయాడో అర్థం కావట్లేదు. నేను అదే అనుకుంటున్నాను. రామయ్యారా? నమస్కారం. ఎందుకయ్యా దొంగ నమస్కారాలు? నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరు ఇంకా కళ్ళలో అంటున్నారు, నేను మామూలుగా కూడా ఊహించలేదు. యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. వాట్ హ్యాపెన్ టు యూ? చూడు భాను, భాను కాదు, సీను. ఏదో ఒకటి లేవయ్యా. చూడు సీను, సిన్సియర్ స్టూడెంట్వి నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా? మాస్టర్ అది అదే నేను అడుగుతోంది. ఈ నెలలో క్యాంపుకు వెళ్ళాలన్న విషయం మర్చిపోయావా? పోయిన సంవత్సరం క్యాంపు విషయం నువ్వే మాకు గుర్తు చేసి అన్ని ఏర్పాట్లు చేసిన వాడివి. ఈ సంవత్సరం ఏమైంది నీకు? అంటే సరే సరే, సంజాయిషీలు వద్దు, వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే. లక్ష్మి ఇంకా రాలేదంటే. అయ్యో, వాడు మాత్రం బస్ ఎక్కడ కింద నిలబడి ఏం చేస్తున్నారా? వెళ్ళి పిలవండి. నువ్వేం చేస్తున్నావు? నేను బిజీగా ఉన్నారా? పిలవరా సీను. బస్ ఎక్కరా? లెక్చరర్స్ కూడా ఎక్కేశారా? ఎంతసేపు రా బావా, ఎక్కరా? రే రే, నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? బస్ ఎక్కరా? విజయ్, నువ్వు కూర్చోమ్మా. మా తెలుసులే. లక్ష్మి, దివ్య ప్లీజ్ రా. కూర్చో. నువ్వు నీ పనిలో రా. లక్ష్మి, నువ్వు కాలేజీకి రాపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ రోజు నువ్వు చేసింది ఎంత పిచ్చిపోయిందో తెలుసా? తర్వాత తెలిసింది లక్ష్మి, అందుకే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. అయినా నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదు? అబ్బా, చెప్పేదా కాగలేవా? అసలు ఏం జరిగిందంటే, కాయల్ని లెక్క చేసి కొట్లో వేయించు. అలాగేనమ్మా. లక్ష్మి, చిన్నమ్మాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. లక్ష్మి. ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? కాఫీ తీసుకో. ఏంటి ఏం మాట్లాడవు? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా అమ్మా, చెల్లైకి జ్వరంగా ఉందమ్మా. అమ్మాయి వచ్చింది, డాక్టర్ గారు వస్తా అన్నారమ్మా. డాక్టర్ గారు ఎందుకండి, ఈ కషాయం తాగైతే తగ్గిపోద్ది. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోకా ఉందా? కషాయం రండి సార్. దిగండి దిగండి తొందరగా. ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. మంచిదే, ఆంజనేయ స్వామి చూసే మిగతా తోటకి వెళ్దాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కోతులు, పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు.
పెట్టుకుని వచ్చిన మంత్రం చదువుకోండి అయ్యా పుణ్యం మంత్రం నేను చదువుతాం సరే ఆయనకేం వచ్చు చదవడానికి ఏ చిరంజీవి అనుకుంటాను. అమ్మో అనగానే లాంగ్ డాష్ ఇచ్చిందే. మంచి మంచి ఫోటోలు వస్తాయి రా నా మాట విన్నారా పదండి. అమ్మో వీళ్ళిద్దరే అబ్బా ఎలా రామకృష్ణ అదిగోరా నీ గర్ల్ ఫ్రెండ్ దాని ఏం కావాలి కనుక్కో. సీను ఏంటి అంతమందిలో ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతమందా? అందరూ మన క్లాస్మేట్సే కదా. అయినా సరే మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని. సరే ఏంటో చెప్పు. మిస్ బటర్ఫ్లై. కొత్త పేరా? చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం, అందుకే నీకు ఆ పేరు పెట్టాను. బాగుందా? సరే ఇంక వెళ్దామా? ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు పేర్లు రాయాలి, తెలీదా? పేర్లు రాస్తావా? ఎక్కడ సీను? నీ మీద రాస్తాను. నా మీద? కంగారు పడద్దు, నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే? చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను. ముట్టుకోనన్నావు, రాసేదాకా ముట్టుకోలేదుగా. మాట తప్పావు. చేత్తో ముట్టుకోలేదుగా. రే ఇక్కడ ఏం చేస్తున్నారా? చూస్తున్నాను సార్, ఈ కోట చూస్తున్నాను. సీను రా ఎక్కడికి? రా చెప్తాను. సీను రిసప్కి రాండి నడక మార్చారంటే స్టైలా? ఏంటున్నాయా నాకే తెలియదు. స్టేజ్ లో ఉంది. సరస్వతి సరస్వతి వేదిక. మరి ఆ పచ్చడి బండి ఏంటి సార్? హాయ్. ఆ బండ గురించి మాట్లాడుతున్నారు. అది ఈయనకి తెలియదు. ఏయ్, అది పచ్చడి బండ కాదురా, అది గంధం వరగదీసే సన్ని కళ్ళు రాయి. దీంతో గంధం వరకు తీసేవారా? దేనికి సార్? అవునురా, తప్పుకోండి. దాంతో గంధం వరగదీసి గురువు గారి పాదాలు రాసేవాడు. అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవాడు. ఆహా గురువు గారు, ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు తెగమూడు వచ్చేస్తుంది. ఏయ్. చిత్రం ఒకసారి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోకూడదు. ఇప్పుడు ప్రదక్షిణ అవుతుంది, పోరా. ఏమండి వాడు మీ శిష్యుడే కాదనకండి. సైకిల్ లేదు కదా. ఒరేయ్ మీ ఇష్టం వచ్చిన సార్లు తిరుగు. ఓరే, నీ గురు భక్తి మండ ఇప్పుడే ప్రదక్షిణ రా ఎప్పుడు టైంలో. తప్పుకోండి. నా ఫోటో తీరా. అరే రామకృష్ణ, నీ గురు భక్తిని తనివి తీరా అనుభవిస్తున్నా. నేను కూడా అనిపిస్తున్నా అండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులు కూర్చొని కొబ్బరి చెప్పలు తినడానికి. అందుకు కాదురా, భక్తులకు దద్దోజనం మంచివారు. మిస్టర్ దత్తోజనం ప్లీజ్ షట్ అప్. మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు. ఈ గుళ్ళో ఓసిన ఫిలాంతర పగడి ఈ గుళ్ళో విశేషం అదే అంటున్నాడు కదా. మిస్టర్ జంగల్ మే మంగల్, ఆ? నా భాష నువ్వు అర్థం ఏంటి? చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణి నిలబెట్టి ప్రేమించేవాడు. నిలబెట్టా ఐ మీన్ కామిని? మహారాణి గారు ఇలా నుంచోడుంటే ఆ. మహారాజు గారు దృశ్యాలు చూపిస్తారు. ప్రేమిస్తూ గీసేవాళ్ళు, గీస్తూ ప్రేమించేవాడు. మరి ఇక్కడ గోగుతూ చేస్తున్నాడేంటి? పోగొట్టలేదు బాబు, లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా, ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎకో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను, చూడండి. గవర్రాజు! కావేరియా? ఈ కావేరి ఎవరండి? నా కాబోయే పండు కేరళలో ఉంది. మీలో ఎవరన్నా ట్రై చేస్తారా? ఎందుకు చేస్తాం. కుమార్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వేరే ప్లేస్కి వెళ్దాం, పదండి. ఓకే, కమ్ ఆన్ ఎవ్రీబడీ, మూవ్ మూవ్ మూవ్. అలాగే. చలో చలో. ఏంటి సీను ఇది? సొరంగంలో ఉంది, నాకు భయం వేస్తుంది. నేనున్నా కదా, రా. వాళ్ళంతా అదే వీటి తీసుకొచ్చారండి. మరి రా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరో సంగతి మనకెందుకు? గౌరవ చెప్పింది విన్నావు కదా, ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట. నీ పేరు పిలు. లక్ష్మి! మళ్ళీ పిలు. లక్ష్మి! హే దొంగ! ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పు లక్ష్మి, ఇష్టం ఉందా లేదా?
ఏంటి ధ్వని మందిరం అవాయిడ్ చేసేస్తున్నారు? మనం ఎందుకు అవాయిడ్ చేయటం? అలాగైతే మీ పేరు పిలవండి. పిలుస్తాం, మా ఆవిడ పేరు వస్తుంది. పిలవండి. మదన గోపాల్. మీ మిసెస్ పేరు అవినేశ్వరియా? కాదయ్యా, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో పిలుపులో ఏమైనా ఫాల్ట్ ఉందేమో, నువ్వు పిలువు చూద్దాం. అదేం కాదు కానీ పిలిస్తే వినండి. సుబ్బారావు. నీ ఆవిడ పేరు పరాజలక్ష్మి కాదుగా? మా పని పిల్ల పేరు అదే కదా. అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుకోమంటారు? What? అదేం లేదు. సర్దుకోండి అందరూనే. వాళ్ళు బాగానే సర్దుకుంటారు, నువ్వే జరగొడుతున్నావు వాళ్ళని. పద పద. కామిని మేడం ఎక్కేసిందిగా, మీరు రండి. ఎక్కించింది మేమే కదా బాబు. మర్చిపోకండి. దెబ్బలు తగిలాయా? పర్వాలేదండి, తగలేదు. రా, హాస్పిటల్ తీసుకెళ్తారా? వద్దండి, మీ ఇల్లు ఎక్కడరా? ఇక్కడేనండి. రా, ఇంటి దగ్గర నుంచి వెళ్తారా? సార్, అదే మా ఇల్లు. అదా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.